ఉన్నానే అని దయచేసి నువ్వు గర్వపడవు. అయితే ఆయన చెప్పుచున్నాడు, ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి. నిన్ను ధనము చేత గౌరవం మర్యాదలు లోకములో కలుగుతున్నాయి కదా అని నువ్వు దాన్ని లక్ష్య పెట్టబాకు. ఆ ధనము నీకు ఇచ్చిన వాని సంగతిని నువ్వు మరిచిపోబాకు. ఆ ధనము నీకు హెచ్చుగా కలగచేసిన వాని సంగతిని నువ్వు మర్చిపోకు. ధనమే శాశ్వతం అనుకోకు. ధనమే నీకు ప్రాపకారం అనుకోబాకు. ధనం వలనే నువ్వు జీవిస్తున్నావు అనుకోమాకు. బలము యెహోవా ఇచ్చుచున్నాడన్న సంగతి మాత్రం బహుగా గ్రహించు. ప్రతి దినము దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రతి క్షణము దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రేమ సమాధానం గల దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతం చేసే దేవుడు. ఈయన నేను మాట్లాడట్లేదు, నీవు మాట్లాడట్లేదు, కానీ వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ వాక్యమైన దేవుని సంగతులు విన్న నీవు గర్వించక, అహంభావమును పోక, వ్యసన పడక, దురాలోచన చేయక, వాక్యమునకు లోబడినట్లయితే, భద్రపరచబడినట్లయితే ఈ వాక్యము నీ హృదయంలో, ఈ వాక్యము ద్వారా నువ్వు ఫలింపబోవచ్చు. ఎందుకని నీవు దేవునికి విరోధమైన పాపమును విడిచిపెట్టేస్తావు. వాక్యము విన్నప్పుడు, దాన్ని మనసులో చేర్చుకున్నప్పుడు, దానికి నువ్వు లోబడినప్పుడు, దానికి నీ మనసు అంగీకారంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రభుని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, వాక్యము చేత నా ప్రభు నా లోపమును నా పాపమును నాకు తెలియచేశాడు. ఆయన గద్దింపు విని నేను భయభక్తులు కలిగి, నేను భక్తి విశ్వాసంతో బ్రతకాలనే హృదయం నీకు కలిగినప్పుడు నువ్వు దీవించబడు. దేవుని బిడ్డగా ముద్రించబడు. సకల ఆశీర్వాదం, సకల రాజ్యములో ఉన్నవి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయనకున్నవన్నీ నీకు ఇస్తాడు. ఆయన నీకు కావలసినవన్నీ నీకు ఇస్తాడు. అంతేకాదు ఆయనకున్న బలము కూడా నీకు ధరింప చేస్తాడు. బలం ఎవరిస్తున్నారు మనకి? దేవాన్ని దేవుడు ఇస్తున్నారు. ఆయన దగ్గర ఉంది ఆ బలం నీకు ఇస్తుంది. బలహీనుడవై ఉండకు. బలమును కలగ చేయమని దగ్గర నువ్వు చేసిన తప్పిదం ఏమిటో వెతుకు. అప్పుడు నీ బలహీనత అంతయు తొలగిపోతుంది, నీకు బలము సమకూర్చుకుంటుంది. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. దేవుడు చెప్పాడు, ఈ బలము నాది. నువ్వు బలముగా పని చేస్తున్నావంటే, బలముగా చదువుతున్నావంటే, బలముగా ఉద్యోగం చేస్తున్నావంటే, నువ్వు బలముగా ఉన్నావంటే, బలముగా ఆరోగ్యంగా నడుస్తున్నావంటే ఇది నేను ఇచ్చినదే నాకు ఒక మారు చెప్పాడు. అంతేకాదు రెండవ మారు ఆ మాట నాకు వినబడేను. దేవుడు రెండవ మారు కూడా చెప్పాడు, దావీదు నువ్వు యుద్ధాలు గెలుస్తున్నావంటే ఈ బలము నీది కాదు, యెహోవాది. నేను నీకు అనుగ్రహించిన బలం ఇది. నువ్వు భూలోకంలో గొప్ప విజయాన్ని పొందుచున్నావంటే అది నీ బలము కాదు, యెహోవా హస్త బలము, యెహోవా అనుగ్రహించిన బలము. ఆయన నోటు వాక్కు చేత పంపిన శక్తి ప్రభావము కలిగిన బలము నీ పట్ల కార్యమును జరిగించుచున్నది. నీ పట్ల కార్యమును జరిగించుచున్నది. అందుకే ఆయన అంటున్నాడు, రెండవ మారు ఆ మాట నాకు వినబడేను. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. హల్లెలూయా. మనుషులందరికీ దేవుడే తన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. నీ ఆలోచనను బట్టి నీకు ఇస్తున్నాడు, నా ఆలోచనను బట్టి నాకు ఇస్తున్నాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. 6 దినములు నీకు ఇచ్చిన దేవుడు, దేవాది దేవుడు 7వ దినమున నిన్ను ఆయన మందిరానికి రమ్మన్నాడు. ఎందుకంటే నీకు తెలియని సంగతులు తెలియచేయటం, నీవు ఎరగని వర్తమానములు నీకు తెలియచేయటం, నీవు చూడని కార్యములు నీ ఎదుట జరిగించుటకు, నీవు పొందని మేలులు నీకు దయచేయటకు నేను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఎవరో తెలుసా? బలము గలవాడు. నీ బలహీనతలను కొట్టివేసి నీకు బలమును ధరింపచేయవాడు కదా. మనము ఉపవాసం ఉండి కూడికలు ఏర్పాటు చేసినాం. రోగులకు స్వస్థత కావాలి, అవునా? ఆ రోగము మనకి ఊరకే వచ్చినది కాదు. ఆ రోగము మనకి ఊరకే వచ్చినది కాదు. రోగము ఎందువలన వస్తుంది? పాపము వలనే రోగమును సంపాదించు. ధనాపేక్ష వలనే రోగమును సంపాదించు. ధనమును ఆశించిన గెహజీ ఏమాయను? రోగమును సంపాదించను కదా. దేవునిని ప్రేమించవలసిన ఆ గెహజీ, దేవుని సేవకుని దగ్గర ఉన్న ఆ గెహజీ ధనమునకు లోబడ్డాడు. దేవుని యాజకుడేమో ధనానికి లోబడలేదు, వారిచ్చి ఎండి బంగారానికి లోబడలేదు. కానీ ఆ ధనమును చూసి, ఆ ఎండిని చూసి, ఆ లోక మురుపును చూసి గెహజీ ధనము కొరకు ఆశించాడు. కానీ ఏమి సంపాదించాడు? లోక చివరికి ఆయన ఏమి సంపాదించాడు? రోగమును సంపాదించాడు.
ఆశ్రయించుట వలన, ఎండిని ఆశ్రయించుట వలన, బంగారమును ఆశ్రయించుట వలన రోగమును సంపాదించాడు. ఎందుకని? అక్కడ పాపము చేశాడు. గెహజీ పాపము చేశాడు. తనదారి కాదు, దేవుని మందిరానికి, దేవుని సేవకుడు మరి వారికి స్వస్థత కలగ చేసినందుకు వారు కానికి ఇవ్వటానికి తీసుకొచ్చిన ఆ ధనమును, ఆ ఎండి బంగారమును ఆయన తీసుకొనక తిప్పికొట్టినందున గెహజీ దానిని ఆశించాడు. వారిని మధ్యలోకి వెళ్ళిన తర్వాత దానికి ఆశించి దాన్ని తీసుకున్నాడు. అందును బట్టి ఏం సంపాదించాడు? రోగమును సంపాదించాడు. పాపము వలన వచ్చిన ధనము చేత, పాపము వలన వచ్చిన ఆ ధన బలము చేత రోగమును సంపాదించుకున్నాడు. అందుకే నీలో పాపము లేకుండా రోగము లేదు కదా. నాకు అంతగా తెలియకపోవచ్చులే, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన జ్ఞానం ప్రకారము ఏదేను వనములో ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు మరణము కానీ, వ్యాధి కానీ, వేదన కానీ, భయము కానీ అసలు అక్కడ ఉన్నవా? లేవు. ఎందుకని? వారు దేవునితో ఉన్నారు, ప్రభు ఉన్నారు, అక్కడే ఉన్నారు. వారు కూడా ఏదైనా వనములో ఉన్నారు. ప్రతి ఉదయము ఆయన, ప్రతి సాయంత్రము, లేక దేవుడు ఎప్పుడు వారిని చూడాలనుకుంటారు. వారి తండ్రి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే వచ్చి పలకరించేవాడేమో నేను అనుకుంటాను. కానీ సాయంత్రపు వేళ చల్లపూట ప్రభు వారి దగ్గరికి వచ్చి వారితో ఎంతగానో సంతసించారు. అప్పుడు ఉన్న మరణ భయం లేదు, వేదన భయం లేదు. ఎవరో ఏదో వచ్చి మనల్ని ఏమో చేస్తారు, పరిపాలన చేస్తారు, లేకపోతే మన ధనం ఎత్తుకుపోతారు, మన ఆస్తి ఎత్తుకుపోతారు, లేకపోతే మన పైన ఏదో ఒక చూపు పడుతుంది. ఏ పాపమునకు అక్కడ చోటు లేదు. అక్కడ ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. అక్కడ పరిశుద్ధత ఉన్నది. అక్కడ వ్యాధులు, మరి రోగములు అక్కడ ఏమీ లేవు. అక్కడ ఆజ్ఞ అతిక్రమించి సాతానైన సర్పానికి లోబడినప్పుడు మాత్రమే ఆయుష్కాలము తగ్గించబడింది. మన పాపములు విస్తరించుకొలది మన ఆయుష్కాలం తగ్గిపోయింది. లేకపోతే మరి వారందరూ 930 సంవత్సరాలు, 980 సంవత్సరాలు ఆ రకముగా బతికిన ఆ జనుల ఆయుష్కాలము ఇప్పుడు 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 40 సంవత్సరాల, కనీసం గ్యారంటీగా 100 ఏళ్ళు బతకాల్సిన ఆయుష్కాలము 100 ఏళ్ళు సజీవముగా వెళ్తుందని ఆశ లేదు. ఎందుకని? పాపము పరిపక్వమై మరణమును కంది. అందుచేత మనలో వ్యాధులు, బలహీనతలు, స్వస్థత లేక మన ఎముకలు క్షీణించిపోతూ అని నేను అంటున్నానండి. తిట్టుకోవాలి. దేవుడు మనతో చెప్పుచున్నాను. ఈ వాక్యం మనము ఒక్కసారి చూద్దాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తిని మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు,
తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువగా కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరను ఎరిగి మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలేమో. దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ చూడు. ఆయన ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ చేయట్లేదు, అందరికీ సమానముగానే చేస్తూ ఉన్నాడు. అందరిలోనూ స్వస్థత కలగాలి అంటే అందరిలోనూ ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చుటకు దేవుడు అందరినీ సమాన హక్కుతో చూస్తాడు, అందరికీ సమాంతరమైన కొలతనే ఇస్తాడు. అందుకే మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు. ఎందుకంటే విశ్వాసముతో కూడి ఉన్నదే కానీ నేను ముందుగా దేవుని దగ్గరికి వచ్చాను, నేను మొదటగా దేవుని నమ్ముకున్నాను, నేను నీకంటే 10 సంవత్సరాలు ముందుగా దేవుని నమ్ముకున్నాను, లేక ఒక 50 సంవత్సరాల ముందుగా నీకంటే నాకు ఎక్కువ సర్వీస్ ఉంది, ఇవన్నీ కుదరవు. అక్కడ కుదరతాయా? కుదరదు. అప్పుడే వచ్చిన వాడైనను పరివర్తన చెంది ప్రేమ సమాధానం కలిగిన దేవుని పాదముల చెంత యథార్థతను కలిగి ప్రార్థించేవాడైతే వానికి పరలోక రాజ్యములో స్థానము దేవుడు సమకూరుస్తాడు. ఇక్కడ మరి వ్యాధి లేదు. అవ్వ ఆదాములు జీవించినప్పుడు, ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళే వారి దగ్గర వ్యాధి లేదు, పరలోకంలో వ్యాధి లేదు, అక్కడ పాపమునకు చోటు లేదు. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము జరిగిందో, నెట్టి వేయబడ్డామో ఆయుష్కాలము తగ్గిపోయింది. మనం ఆజ్ఞ అతిక్రమించిన పాపంలో మనం పడిపోయాం. అప్పుడు సరే, అప్పుడు నుంచి ఎన్ని రకాల పాపాలు వచ్చినాయి జీవ గ్రంథంలో చాలా వరకు రాసిబట్టి ఉంచాలి. దేవుడు తన భక్తుల చేత రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఇది. దేవుని కృప ఇది, దేవుని కృప ఇది. ప్రేమ సమాధానం కలదు, ఇది యథార్థమైనది, నొప్పి కలిగించేది, పుండును పిండేది, శుద్ధిని కరించేది, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఇదే పరిశుద్ధమైన గ్రంథం. నొప్పి లేకుండా నీ పుండును పిండగలిగిన వాడు ఎవడునూ లేడు, నీ గాయములు కట్టువాడు ఎవడునూ లేడు. నీ పుండు పిండబడితే దానిలో ఉన్న చెడు సారమంతయు బయటకు వచ్చేస్తే ఆ గాయమును కట్టినప్పుడు అది మాన్పుటకు యెహోవా వాక్యం అనే మందు చేత నీ హృదయంలో విస్తరించిన పాపపు పుండును వాక్యం అనే ఖడ్గముతో కోసి ఆ వాక్యముతో శుద్ధీకరించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంలో మన పాపములను కడిగాను, మనకు విడుదల కలిగించను. అయితే ఇక మరలా పాపము చేయకుడి అన్న మాటను మరచిపోయి నా ప్రభు సిలువలో నా పాపములను కొట్టివేసెను అను బలమును ధరించుకొని మనుషులు విస్తారమైన క్రమము లేని పాపములలో పడిపోతున్నారు. దేవుడు విశ్వాసము వలన మనకు స్వస్థత కలుగుతుంది. తండ్రిని ప్రేమించడం వలన, ఆయన మాట వినటం వలన స్వస్థత కలుగుతుంది. రోగం ఏం పాపమమ్మా, నాకు బాగోకపోతే నేను పాపము చేసేనానని నీవు నేను అనుకోవటం వలన కాదు, కానీ దేవుడే మనతో చెప్పుచున్నాడు. చూడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మనతో చెప్పుచున్నాడు. చూడు, మత్తయి సువార్త 4 నుంచి చదువుతున్నాను. యేసు వారి తలంపులను గ్రహించి, జాగ్రత్తగా వినండి అందరూ, వాక్యం జాగ్రత్తగా వినండి. రానున్న కాలము భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మనమున్న పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉన్నవి. మనల్ని వెంటాడుచున్నది వ్యాధి అనే సాతాను. ఆ వ్యాధి అనే సాతాను అనేక రకాలుగా దేశాల్లో ప్రవేశిస్తుంది. కాబట్టి అందరూ కూడా మారు మనసు పొందాలి, దేవుని నుండి స్వస్థత పొందాలి. అప్పుడు దేవుడు ఉన్న హృదయాన్ని ఏ వ్యాధి తాకలేదు, ఏ వ్యాధి అనే సాతానికి అధికారం ఉండదు. ఆయన తట్టు చూడగా ఇస్కియాని మరి దేవుడు అక్కడ ఆయన రోగి అయినప్పుడు ఏమంటున్నాడు, ఆయన దేని తట్టు తిరిగి ప్రార్థించాడు, ఇజ్రాయేలీలు గోడ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు ఆయనకు స్వస్థత కలిగింది కదా. ఇది పూర్వము భక్తులు ఆ గోడ తట్టు తిరిగి ఇజ్రాయేలీల ప్రజలు బలహీనులైన, బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా
వాక్యంలోనే వ్రాసి ఉంచారు. కాబట్టి వారు మంచి స్వస్థతను కలిగి జీవించారు, బ్రతికి ఉన్నారు. అనేకులు దానిని చూసి ప్రార్థించిన వారు, బ్రతికిన వారు కూడా మరి జీవ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పుచున్నాడు, చూడు, ఎందువలన మనము చెడువారము వచ్చినమో, యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నద్ద కూర్చుని మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను వచ్చి ఆయన శిష్యుల యొద్ద కూర్చుని ఉండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్పాలి? రోగులకే ఆయన వైద్యుడుగా, ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉన్నది, ఆయన పొందిన గాయములలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. ఆయన యందు విశ్వాసం గల ప్రతి వాడు ఆయనలో జీవించడానికి హక్కు ఉన్నది. కాబట్టి ఆయన రోగులకే వైద్యుడు. ఈ రోగం ఎక్కడ ఉన్నది? పాపము వలన కలుగుచున్నది. మన లోకము వలన, మనలో ఉన్న బుద్ధిహీనత వలన మనలో పాపము కలుగుచున్నది. అందుకని ఆయన ఎంతో చక్కగా ఆయన చెప్పుచూ ఉన్నాడు. మనము క్రొత్త బట్టకు పాత అతికేస్తే ఎంత చండాలం కనిపిస్తుందో, మన బ్రతుకుల పాపమును దాచుకొని మనమంతగా ప్రార్థించినందువలన ఉపయోగమేమీ లేదు. అందుకే దేవుడు మనతో ఎంతో చక్కగా ఈ వాక్యములని తెలియచేస్తున్నాడు. యెషయాలో కూడా దేవుడు మనతో ఒక మాట చెప్తాడు. చూడు, యెషయా గ్రంథము, నేను త్వరగానే ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతాను. ఒకసారి నేను జాగ్రత్తగా వినండి. ఊరికే నాలో ఎవరు బాధపడద్దు, వాక్యానికి దయచేసి ఎవరు వ్యసనపడవద్దు. నువ్వు బాగుండాలి అంటే దేవుని మాట విను, నా మాట కాదు. యేసయ్యకు లోబడు, నిజముగా పవిత్రులు కండి. నామకార్థ క్రైస్తవులుగా, తాత్కాలికమైన క్రైస్తవులుగా, ఆచారము కొరకు ప్రార్థన, నమ్ముకున్నాను కదా అని ప్రార్థన దయచేసి విడిచిపెట్టేయండి. ఈ భక్తి మనకొద్దు. కసి కావాలి, పరిశుద్ధత కావాలి, కట్టుబాటు కావాలి, న్యాయం కావాలి, పరిశుద్ధతలో జీవించాలి, ప్రభుని చేరుకోవాలి. వ్యర్థముగా ధనమును వ్యసనముల కొరకు వ్యసనపరిచినట్టుగా అనవసరముగా ఖర్చు చేసి అంత దూరం నుండి ఇంత దూరం వచ్చి ఆత్మల అగ్నిగుండములో ఆర్పుకోవద్దు, ఆత్మల అగ్నిగుండము పాలు చేయవద్దు. అది దేవుడిచ్చినది. దేవుని మాట విని మన ప్రవర్తన అంతయు మార్చుకున్నట్లయితే, మనము దేవుని మాట విన్నట్లయితే దేవుని పరిశుద్ధతను చేరుకుంటాం. మనము ఎంబీఏలు చదవక్కర్లేదు, పరిశుద్ధతను చదువుదాం. పరిశుద్ధత మన హృదయంలో భద్రపరిచి ఉంటే మన పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది. ఏ వ్యాధి అయినా నీలో ఉండదు, ఏ వ్యాధి అయినా ఉండదు నీలో. నేను బట్టలు ఆరేస్తున్నాను, పోయిన సోమవారం బట్టలు ఆరేస్తూ ఉన్నప్పుడు మా అమ్మాయి నైట్
చేసిందో కరెక్ట్గా 2 రెక్కల సందున ఎముకలో పట్టేసింది నరం ఒంట్లోకి. అది ఎంత బాధో తెలుసా? బహు విస్తారమైన బాధ. ఈ వారం రోజులు దానితో చాలా కొంచెం అక్కడ నుంచి నొప్పి ఇక్కడ వస్తుంది, బాధపడ్డా. అయినా సరే నిన్న శుక్రవారం సాయంత్రం ప్రార్థన చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్న సమయంలో, ప్రార్థన సమయంలో నాలో ఒక ఆలోచన వచ్చింది. పాపము అనే ఈ నాశన పుత్రుడు ఏ రూపుగానో నాలో ఏలుబడి చేయించున్నాడు. అందుచేతే బలహీనతలు నాకు చుట్టుముట్టుచున్నాడు. ఈ పాపపు నాశన పుత్రుడిని మాట నేను ఎక్కడ విన్నాను? ఈ పాపపు నాశన పుత్రుడు ఈ మరణకరమైన బలహీనతలు పెట్టే వీడిని నేను ఎక్కడ లోబడ్డానో? అసలు నేను వీడికి సొత్తు ఏంటి ప్రభువా? నేను నీ సొత్తు, ఈ పాపపు నాశన పుత్రుడిని నేను విడిచిపెడుతున్నాను. నాలో ఎక్కడైనా దాగి ఉన్నట్లయితే, దేనినైనాను నిన్ను కాదని అతిక్రమించినట్లయితే అనుకున్నానో లేదు. నిన్న ఉదయకాలము నేను లేచేటప్పుడు, పొద్దునే లేచేటప్పుడు నా కూడు పట్టుమని శబ్దం వచ్చింది. అంతే, వెంటనే దేవుడు స్వస్థపరిచింది. లేదు, హిజ్కియాకి స్వస్థతనిస్తానన్నప్పుడు దేవుడు, నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించానన్నప్పుడు దేవుడు, ఆయన దరిదాపు కొన్ని దినములు 3-4 దినముల తర్వాత కొంచెం బలమును పొందుకొని అని అనేక మంది దైవజనులు మనకు బోధించున్నారు చిన్ననాటి నుండి. నిజమే, శుక్రవారం ప్రార్థించాను, శనివారం ఉదయకాలం నాకు కొంచెము, ఈ ఉదయకాలం లేచేసరికి నరం ఒక్కసారిగా పట్టుమంది. ఎన్ని దినములేడు మనలో జీవించగలడు? రోషము, పవిత్రత అనే ఒక కసి, పాపము నాకు నాలో తాగుండకూడదు, నేను దేవుని బిడ్డననే రోషము మనలో ఉన్నప్పుడు అది ఏ వ్యాధి బలహీనత అయినా సరే మనల నుండి వెళ్ళిపోవాలి. మనల్ని చుట్టుముట్టుతుంది, మనల్ని పరీక్షిస్తుంది. అది మనల్ని పరీక్షిస్తుంది. మనల్ని పరీక్షిస్తుందని నువ్వు గమనించాలి. పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ముందు ఇవ్వాల్సిన దాన్ని వెనక ఇవ్వాల్సిన దాన్ని మధ్యలోనే ఎప్పుడో ఒకసారి ఇచ్చాడు. అట్లా కాదు, నేను ముందు ఇది చదివాను కాబట్టి ఇదే రాస్తాను మొదటి దానికంటే. పాస్ అవుతావా? పాస్ అవుతావు. మనలో పాపము స్వరపడుట సహజం. మన నాలుక పాపమునే చేర్చుకుంటుంది. ఈ నాలుక వలన మనము పాపాత్మలం అయిపోతున్నాం. మన తలంపుల నుండి వచ్చుచున్న ప్రతి ఒక్క క్రియ టకటక మనము చదివి మెమరీలో నుండి బయటికి తీసుకొని వచ్చి నాలుకతో మాట్లాడి పాపము జరిగించేస్తున్నాం. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా నాలుకతో పాపము చేయకుండానట్లు నీ ప్రవర్తన అంతటిని కాచుకొనుము, నీ నోటిని కాచుకొనుము, నీ తలంపులు కాచుకొనుమని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆయన చెప్పుచున్నాడు, చూడు, మేము ఉపవాసం ఉండగా నేను వాక్యానుసారంగా బ్రతుకుతాను, నిజంగా నేను వాక్యాన్ని ప్రేమిస్తానమ్మా, ఏ పాపమో నాలో ఉంచుకోను, యేసయ్యా నువ్వే నాకు కావాలి, నీ వాక్యానికి నేను భయపడే బిడ్డను, భయపడే దేవుని కుమారుడు కుమార్తెను, నీ వాక్యాన్ని బట్టి నిజముగా నా ప్రవర్తన మార్చుకుంటానన్న వారందరూ దేవునికి ఒకసారి ఎవరికి మేలు? ఎవరికి మేలు? మీ జీవితానికి మేలు, మీ జీవితానికే మేలు. మార్చుకుంటావా? మార్చుకుంటే మహిమ కార్యాన్ని చూస్తాం. నీ ప్రవర్తన మారలేదేమో, దేవుడు అక్కడ అడుగుచున్నాడు, ఎంత చక్కగా చెప్పుచున్నాడు చూడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని అడుగుచున్నాడు. అయితే ఆయన సమాధానం బాగానే చెప్తున్నాడు చూడు అక్కడ. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహమాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరము వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉంటారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అనుకూలమా? అట్టి ఉపవాసం ఆయనకు అనుకూలమా? ఎన్నోసార్లు నేను చెప్పి ఉంటాను,
ఉన్నప్పుడు ప్రార్థనకి తప్ప పని చేయడానికి హక్కు లేదు. ప్రార్థన తప్ప నీ ఇంటి పనిని త్వరగా చక్కబెట్టుకుని ప్రార్థన తప్ప వాదులాడుకుంటా గుద్దులాడుకుంటా ఉపవాసం ఉండి నువ్వు పని చేసుకుంటా నేను స్తుతించాను ప్రార్థించానంటే ఉపవాసం అన్నది ప్రత్యేకించబడటానికి. ఉపవాసం అనేది దేనికి? ప్రత్యేకించబడటానికి. ఆ ప్రత్యేకతలో ప్రభుని నువ్వు వెతకటానికి, వెతికినప్పుడు నీకు ఆయన దొరకటానికి, మేలును చేయటానికి ఉపవాసమును నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు ఆయాసపరుచుకున్నావు, ఆకలి బాధను చంపుకున్నావు, కన్నీరు కార్చావు, కానీ దినమెల్లా ఆయనతో నువ్వు గడిపావా? ఉపవాసం ఉన్న దినమును సంపూర్తిగా పరిపూర్ణముగా నువ్వు ఆయనకు అప్పచెప్పేవా? నేను ఉపవాసం ఉన్నాను, పని చేసుకుంటున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నా పని వారికి పని అప్పగించాను అనేది మంచిది కాదు. అట్టి ఆయాసము నాకు వినబడదు. నువ్వు ఎలుగెత్తిని కంఠస్వరము బిగ్గరగా తలుపు వేసుకుని కేకలు వేసినప్పుడు ఆయనకి వినబడుచున్నదట. హల్లెలూయా! ఆయనకి వినబడుచున్నదట. నేను చెప్పట్లా, మరి ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, గుద్దులాడుదురు, వాదులాడుదురు. నువ్వు ఉపవాసం ఉండి కడిగిందే కడిగి, తుడిసిందే తుడిసి, సదిరిందే సదిరి, చేసిందే చేసి నీ పని చేసుకుంటా ఉపవాసం ఉన్నాను, నేను ప్రభు కొరకు ప్రత్యేకించబడేననే పాపాన్ని మూట కట్టుకోవద్దు. అంతే కదా ఆయన చెప్పుచున్నాడు. చూడు, అదే అధ్యాయము 13వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు. నా విశ్రాంతి